అమ్మో! పెరుగా? ఛీ! నాకొద్దు అనేవాళ్ళు కూడా ఇలా ఒక్కసారి పెరుగు చారు చేసి పెడితే కమ్మగా తిని పెడతారు. మరి ఆ కమ్మనైన పెరుగు చారు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను 1 కప్పు దాకా పెరుగుని తీసుకుంటున్నాను. అందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్‌ని వేసేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగంతా మనము ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసేసి చిన్న పోపు కడాయి పెట్టేసి అందులో 1½ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము అందులో పోపు దినుసులు మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెమంత ఇంగువ మరియు 2 ఎండుమిర్చిని తుంపేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 3-4 దాకా వేసుకోవాలి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు అనేది రెడీ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి.